మొత్తానికి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అయితే 3 విడతల్లో ముగిసిపోయినాయి. ఈ 3 విడతల సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ చాలా చోట్ల సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ఒక చోట మాత్రమే సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయలేదు, పార్టీ పెద్దలు కూడా ప్రచారం చేయలేదు. అయినా స్వచ్ఛందంగా జన సైనికులు పార్టీ జెండాను భుజాన వేసుకొని తిరిగి చాలామంది వార్డు మెంబర్లను గెలిపించుకోవడంతో పాటు జనసేన జెండాను తెలంగాణ పల్లెల్లో రెపరెపలాడించారు. నిజంగా జనసేన పార్టీ తరపున జనసేనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా జన సైనికులు చేసినటువంటి ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే. ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గం బమ్మెర గ్రామంలో జనసేన పార్టీ సైనికులు, జనసేన నాయకుడు ప్రశాంత్ రెడ్డి వార్డు మెంబర్గా పోటీ చేస్తూ వాళ్ళ అమ్మగారిని కూడా పోటీలో ఉంచడం జరిగింది. ఆమె చెప్పిన మాటలు ఒక్కసారి వింటే మీకే అర్థమవుతుంది. అసలు ఆమె ఏ విధంగా, నాకు రాజకీయాలే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే ధైర్యంతో, నమ్మకంతో నేను ఎన్నికల్లో జనసేన పార్టీని పోటీ చేస్తున్నాను. అదే విధంగా రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాను, ఓడినా గెలిచినా అని ఆమె చెప్పిన మాటలు. రాజకీయాలు తెలియదు, ఓడినా గెలిచినా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటానని ఆమె చెప్పిన మాటలు చూస్తుంటే జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద జనాలకు ఎలాంటి నమ్మకం ఉందో మనకు స్పష్టంగానైతే కనబడుతుంది. ఒక్క నిమిషం ఆమె మాట్లాడిన మాటలు వినండి. అందరూ నమస్కారం. బొమ్మరి కంచెలు మాట్లాడవానా, జనసేన పార్టీగా నిలబడ్డా, పోటీ చేస్తాను. రాజకీయాలు నిలబడి ఫస్ట్ పోటీ చేస్తాను. నేను మా సార్ ఉన్నాడు దారుణంతో చేస్తాను. గెలిచినా గెలవకుండా సార్ ఉన్నాడని ధైర్యంతో చేస్తున్నా. నాకు గెలవకుండా ఆయనతోటే ఉండాలంటాను. విన్నారు కదా ఆమె మాట్లాడినటువంటి మాటలు. నాకు రాజకీయాలు తెలియదు, పవన్ కళ్యాణ్ గారి వెంటే గెలిచినా ఓడినా అని చెప్పేసి ధైర్యంగా, ఓడినా అని కూడా అంటే ఓడిపోయినా కూడా నేను మళ్ళీ ప్రయత్నించడానికి, అదేవిధంగా ప్రజలతో కలిసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమే అని సంకేతాలు ఇస్తున్నటువంటి, రాజకీయాలు తెలియదని చెప్పి మాట్లాడుతున్నటువంటి పాలకుర్తి నియోజకవర్గం బమ్మెర గ్రామంలోని శోభ గారి ఒక నిదర్శనం. జనసేన పార్టీ జనాల్లో ఎంత బలంగా ఉంది, జనాల్లో మనసులో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక గౌరవాన్ని, ఒక అభిమానాన్ని సంపాదించుకుంటూ తెలంగాణ పల్లెల్లో జనసేన జెండా వేసుకొని సర్పంచ్గా పోటీ చేస్తూ గ్రామం మొత్తం తిరిగి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని ప్రతి ఇంటికి చేర్చినటువంటి ఆ జన సైనికుడు ప్రశాంత్ రెడ్డి. వాళ్ళ అమ్మగారు చేసిన ప్రయత్నం, ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రయత్నం జనగామ జిల్లా పరిధి కింద వస్తుంది కాబట్టి ఆ జనగామ జిల్లా పరిధిలోని జన సైనికులందరూ చేసిన ప్రయత్నం నిజంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన ప్రయత్నం ఇది. ఎందుకంటే ఆ ప్రచారంలో నేను కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ప్రజలకున్న అభిమానాన్ని దగ్గర నుంచి నేను కూడా చూడడం జరిగింది. నిజంగా చేసిన ప్రయత్నంలో ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆ ఓటమి రేపటి విజయానికి నాంది కాబోతుందని స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఓడిపోయినా ధైర్యంగా అడిగేసినాం, ప్రతి గడపని టచ్ చేసినాం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని వివరించినాం. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ జనాల్లో ఉంది, గ్రామ స్థాయిలో ఉంది అని కూడా తెలియజేసినాం. అదేవిధంగా జనాలకు కూడా ఒక బలమైన సంకేతాన్ని పంపించినాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద కూడా రెపరెపలు ఆడబోతుంది. ఎక్కడ జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళు కానీ, ఆయన గుణాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఆరాధించే వాళ్ళు కానీ, అభిమానించే వాళ్ళు కానీ ఎక్కడ వెనుకడిగారు. పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో ఉంటే చాలు ఎంత దూరమైనా వెళ్ళడానికి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి ఎక్కడ వెనుకడుగు వేయము అనే విధంగా జన సైనికులందరూ కదిలిన విధానం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి జనసేన పార్టీని తీసుకుపోయిన విధానం నిజంగా ప్రతి ఒక్క జన సైనికుని మనం అభినందించాల్సిందే. చాలా చోట్ల వార్డు మెంబర్లుగా గెలిచి జనసేన పార్టీ యొక్క సత్తాని గ్రామాన తెలియజేశారు. నిజంగా వార్డు మెంబరే కదా, అది ఏముందిలే అనుకోవచ్చు కానీ జనసేన జెండా వేసుకొని జనాల్లోకి పోయి గెలవడం అనేది ఎక్కడుంది పార్టీ అనే వాళ్ళకి ఇది ఒక సమాధానంగా నిలుస్తుంది. చిన్న విజయమే, చిన్న ప్రయత్నమే కావచ్చు, రేపటి రోజున అతిపెద్ద విజయానికి ఈ చిన్న ప్రయత్నం, ఈ చిన్న ఏదైతే పోరాటం ఉందో, ఈ చిన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది రేపటి రోజున పెద్ద విజయానికి నాంది పలకబోతుంది అని స్పష్టంగా అక్కడ జనసేన పార్టీ పోటీ చేసి ప్రచారం చేసిన విధానం చూస్తే అర్థమవుతుంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేయండి. జై హింద్.